రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం 6 గంటల 20 నిమిషాలకు మాండలే సంస్థ సమర్పిస్తున్న కోకో సాగుపై ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కొబ్బరి ఆయిల్ పామ్ తోటల్లో కోకో ఒక విజయవంతమైన అంతర పంట అన్న సంగతి మనకు తెలిసిందే. కొబ్బరిలో వేసినప్పుడు ఎకరాకు 5 నుంచి 6 క్వింటాల అధిక దిగుబడినిచ్చే కోకో ఆయిల్ పామ్లో వేసినప్పుడు 3 నుంచి 4 క్వింటాల దిగుబడినిస్తుంది. కారణం ఏమిటంటే ఆయిల్ పామ్లో వేసినప్పుడు కోకో మొక్కల సాంద్రత తక్కువగా ఉంటుంది. అయితే ఆయిల్ పామ్లో నీటి శాతం కాస్త ఎక్కువ కావడంతో కోకో అసలు పండదని చాలా మందిలో ఒక అపోహ ఉంది. కానీ అది అపోహ మాత్రమేనని, ఆయిల్ పామ్ రైతులకు కోకో నిస్సందేహంగా ఒక వరమని సాగు చేస్తున్న రైతులు తన అనుభవాలను తెలియజేస్తున్నారు. వారేమంటున్నారో చూద్దాం. పామాయిల్లో మొక్కలు ఎకరానికి 160 నుంచి 180 మొక్కలు వేసుకోవచ్చండి. ఆదాయం కూడా నెంబర్ 1 ఆదాయం అండి మొక్కలు వేసుకుంటే. అందులో ఎరువులు అవి కూడా వేసుకుంటా ఉంటే తుక్కది కూడా మంచి బలం అవుతుందండి పొలానికి. 3 నుంచి 4 క్వింటాల దాకా వస్తుందండి ఆదాయం. చేసుకునే వాళ్ళకి ఇంకా ఉంటుందండి. మేము వేసాం ఆల్రెడీ 2 ఎకరాలన్నరలో బాగా దిగుబడి వస్తుందండి మాకు. పామాయిల్ ఆదాయం కూడా 10 టన్నులు తగ్గకుండా అది అవుద్దండి. ఇది కూడా 3 క్వింటాల నుంచి 4 క్వింటాల దాకా అవుద్దండి. అదే ఖాళీలో అయితే దీన్ని 8 క్వింటాల వరకు పండించవచ్చండి. వాళ్ళు ఉన్న ప్రజెంటేషన్లో పామాయిల్ ఆదాయంతో పాటు కోకో ఆదాయం కూడా దానికంటే ఏం తగ్గుతలేదండి. ఈ ఒకే పంట మీద ఆధారపడి ఉంటే దాని ప్రకృతి తేడా వచ్చినప్పుడు ఆదాయం మొత్తం ఆగిపోతుందండి. అప్పుడు అంతర పంటగా కోకో ఉందనుకోండి, కోకో కూడా దానికి తగ్గదేనండి. ఇది కూడా ఏం తక్కువ రాదండి. తెలియక జనం అనుకుంటున్నారు పామాయిల్లో కోకో అవ్వదనుకుంటున్నారండి. కొబ్బరిలోనే కోకో అవుద్ది అనుకుంటున్నారు. పామాయిల్లో కూడా దాంతో ధీటుగా పండియొచ్చండి. మేము పామాయిల్ 2004-05లో వేసాం. దాంట్లో కోకో 2008లో వేసాం. 4 సంవత్సరాలు కాపుకి వచ్చింది. ఇప్పుడు ఎకరాకి 2 క్వింటాల నుంచి 3 క్వింటాల దాకా అవుతున్నాయి. దారులు ఉంచుకుంటే మనకు పామాయిల్ గాయలు జారేసుకుంటాకి 160 మొక్కల దాకా పడతాయండి. దీనివల్ల కలుపు నివారణ బాగా ఉందండి. పామాయిల్కి అన్నిటికి పెట్టుబడులు పోయినా లేబర్ ఖర్చులు అన్నీ పోను. పామాయిల్కి ఎంత వస్తే అంత నెట్గా మిగులుతుందండి. కొబ్బరిలోనే పామాయిల్ అంటున్నారు కానీ కోకోలో కూడా పామాయిల్ పర్లేదు. 2 పంటలు ఉంటే మనకు అంతర పంటగా బాగా కలిసి వస్తుంది. కాబట్టి నా అనుభవం ప్రకారం పామాయిల్లో కూడా కోకో వేయండి. వేస్తే బాగా కలిసి వద్దండి. కోకో గింజలు కూడా మనకి ఎప్పుడు కూడా ఇంటికి వచ్చి మనకి ఇంటి దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కునే పంట ఇదొకటి. రేటు ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు, నిల్వ దాచుకోవచ్చు. రేటు ఎప్పుడు పెరుగుతో అప్పుడు అమ్ముకోవచ్చు. ఇంకా భవిష్యత్తులో కూడా చాక్లెట్లు అవి పెరుగుతున్నాయి కాబట్టి ఇంకా రేటు పెరిగే ఛాన్సే ఉంది. కానీ మేము వేసిన కాడి నుంచి ఇవాళ వరకు ఒక సంవత్సరం పెరుగుతుంది కానీ ఎప్పుడు తగ్గలేదు. పామాయిల్ కూడా మనం వేసాక కొన్ని రోజులకు డబ్బులు వేస్తారు. ఇది బట్టికి ఆ రోజు డబ్బులు ఇచ్చి వేసుకెళ్ళే పంట ఇది. ఆయిల్ పామ్ తోటల్లో కోకో వేసిన రైతులు ఎంత సంతృప్తిగా ఉన్నారో చూశారు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు బహువార్షికమైన కోకో పంట సాగు ఒక మంచి ఎంపిక. రైతులు ఎన్ని రకాల పంటలను అంతర పంటగా ప్రయత్నించినా మార్కెటింగ్ ఇబ్బందులను తప్పించుకోలేకపోతున్నారు. అయితే కోకో పంటకు మాత్రం సాగులో కానీ మార్కెట్ చేసుకోవడంలో కానీ మాండలే సంస్థ అండగా నిలబడడం రైతుకు కలిసొచ్చే అంశమంటూ ఈ పంట సాగులో మెలకువలను తెలియజేస్తున్నారు ద్వారకా తిరుమలలోని సంస్థ సాంకేతిక అధికారి ఎస్ మనోజ్ రెడ్డి. ఆయిల్ పామ్ వచ్చేసి మనకి దేశవ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతుంది. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో 4 లక్షల ఎకరాలు పైగా సాగు చేస్తున్నారు. ఆయిల్ పామ్ వచ్చేసి మనకి దీర్ఘకాలిక పంట. ఇది దగ్గర 25 నుంచి 30 సంవత్సరాల వరకు పంటనిస్తుంది. ఇందులో వచ్చేసి మనకి 2 రకాల పద్ధతులు పాటిస్తుంటారు ఆంధ్రప్రదేశ్లో రైతులు. ఒకటి డైమండ్, ఒకటి స్క్వేర్ ప్లాంటేషను. డైమండ్ ప్లాంటేషన్ వచ్చేసి 9 మీటర్ల చొప్పున ఎటు చూసినా వేసుకున్న ఎడల మనకి 57 మొక్కలు పడతాయి. అలాగే స్క్వేర్ ప్లాంటేషన్ పద్ధతిలో వేసినచో మనకి 49 మొక్కల వరకు పడుతుంటాయి. ఆంధ్రప్రదేశ్లో 4 లక్షల ఎకరాల ఆయిల్ పామ్ తోటను సాగు చేస్తున్నా కానీ అందులో 10% అనగా 40,000 ఎకరాలు కూడా మనం అందులో కోకో సాగు చేయట్లేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే కోకో గింజల డిమాండ్ మార్కెట్లో అధికంగా ఉండటం వలన గత సీజన్లో మనకి 1000 రూపాయల వరకు వెళ్ళింది. అది దృష్టిలో ఉంచుకొని రైతులు గత అనుభవాల దృష్ట్యా ఎంత లేత వయసులో వేసుకుంటే అంత త్వరగా కోకో ఆదాయం పొంది అంత ఎక్కువ సంవత్సరాల ఆదాయం తీసుకోవచ్చు. లేత వయసులో వేసుకోవడం వలన కోకో తోటల్లో మనకి పామాయిల్ కొమ్మల నుంచి జరిగే నష్టాన్ని కూడా మనం నివారించుకోవచ్చు. మనకి ఆయిల్ పామ్ తోటల్లో కోకో
డైమండ్ అయినా స్క్వేర్ ప్లాంటేషన్ అయినా కానీ ఎకరానికి 160 మొక్కల వరకు వేసుకోవచ్చు. ఆయిల్ పామ్ గెలల స్వీకరణకి ఈ రవాణాకి నిమిత్తం ఒక సాలును వదిలేసి మిగతా పొలం అంతా మనం కోకో మొక్కలను వేసుకోవచ్చు. పామాయిల్లో కోకో వేసుకోవడం వల్ల ప్రత్యక్షంగాను పరోక్షంగాను రైతు సోదరులకు ఆదాయం చేకూరుతుంటుంది. ప్రత్యక్షంగా వచ్చేసి ఎకరానికి వచ్చేసి సరాసరిన 1 క్వింటా నుంచి 2 క్వింటాలు తీసుకున్న ప్రస్తుత మార్కెట్ దృష్ట్యా మనకి 60,000 నుంచి 70,000 రూపాయల వరకు ఆదాయం సమకూరుస్తాయి. పరోక్షంగా ఏ విధంగా లాభాలు చేకూరుతాయంటే, ఖాళీ ఆయిల్ పామ్ తోటల్లో రైతులకు ప్రధాన సమస్యగా కలుపు ఉంటుంది. కలుపు నియంత్రణ కోసం రైతు సోదరులు ఎక్కువగా కలుపు మందులు పిచికారీ చేయటం వల్ల అది ప్రధాన పంటకి కానీ అంతర పంట ఏమైనా వేసుకోగన్నా కానీ దాని మీద దుష్ఫలితాలు చూపిస్తాయి. కావున రైతు సోదరులు కోకో మొక్కలు వేసుకోవడం వలన ఎండ డైరెక్ట్గా భూమికి తగలకుండా మనకి కలుపుని నియంత్రిస్తుంది. అలాగే ఆకు ఎక్కువ రాలుతుంటుంది కోకో తోటల్లో. అలా కోకో తోటల్లో ఆకు ఎక్కువ రాలటం వలన ఎక్కువ కాలం తేమ శాతాన్ని మొక్కలకు అందించే విధంగా ఉంటుంది. అదేవిధంగా కోకో నుంచి పచ్చి రొట్ట అయిన ఆకులు కొమ్మలు వీటి వల్ల సరాసరి హెక్టార్కి 1 సంవత్సరానికి టన్ను నుంచి టన్నున్నర సేంద్రియ పదార్థం అందుతుంటుంది. దీనివల్ల ప్రధాన పంట అయిన పామాయిల్కి కూడా అధిక దిగుబడిని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగా పసుపు, ఒక్క, మిరియం, బుష్ పెప్పర్ ఇలాంటివి కూడా పండించుకోవచ్చు. అవి పచ్చిసరుకు అవటం వలన వాటికి మార్కెట్ పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే మనకి దీర్ఘకాలిక పంట అయిన కోకోని వేసుకోవడం వలన ఇది హై వాల్యూ డిమాండ్ క్రాప్ కాబట్టి ప్రస్తుతం మార్కెట్ చూస్తే ఇది మనకి డ్రైగా ఉండటం వలన 2-3 నెలలైనా స్టోర్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనకి ధరలు ఎప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు అమ్ముకోవడానికి వెసులుబాటుగా ఉంటుంది. ఆయిల్ పామ్ తోటల్లో కోకో వేసుకున్నప్పుడు మనకి ఆయిల్ పామ్ తోట పంట సమయం అనేది మనకి జూన్ నుంచి అక్టోబర్, నవంబర్ వరకు ఉంటుంటుంది. మనకి కోకో వచ్చేసి జనవరి నుంచి మే వరకు ఉంటుంది. ఇలా 2 వేరు టైంలో మనకి పంట కోత రావటం వలన రైతు సోదరులకు కూలీల సమస్య కూడా అధిగమించవచ్చు. కోకో సాగులో తీసుకోవాల్సిన మెలకువలు పామాయిల్లో ఏమనగా, ముందుగా నాటుకునే సమయంలో మొక్కకి మధ్య 10 అడుగుల దూరం ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా పామాయిల్ తోటకి అధికంగా నీరు అవసరం. కోకో వేసుకున్నప్పుడు మొదటి సంవత్సరం కోకోకి 4 నుంచి 5 లీటర్లు, రెండవ సంవత్సరం 5 నుంచి 10 లీటర్లు, పై నుంచి 30 నుంచి 40 లీటర్ల వరకు నీరు అవసరం అవుతుంది. అది దృష్టిలో ఉంచుకొని రైతులు డ్రిప్ వేసుకునేటప్పుడు అవసరాన్ని బట్టి మనం డ్రిప్పర్స్ని ఎంచుకోవాలి. ఆయిల్ పామ్ తోటల్లో కోకో అంతర పంటగా నాటుకోవాల్సిన రైతులు మనకి ఆంధ్రప్రదేశ్లో ఏలూరు దగ్గర గంగనగూడెం మరియు రాజమండ్రి దగ్గర బొమ్మూరులో మాండ్లీ సంస్థ వారు నడుపుతున్న నర్సరీలు ఉన్నవి. అక్కడ మనం మొక్కని ఎంచుకొని అడుగు నుంచి అడుగున్నర ఎత్తులో మరియు 7 నుంచి 8 జతల ఆకులు పెన్సిల్ సైజ్ గిర్తుతో ఉన్న మొక్కల్ని ఎంచుకొని అవి తీసుకొచ్చిన వెంటనే పొలంలో నాటకుండా 2 రోజులు వాటిని తడిపి 3వ రోజు వేసుకోవాల్సిన రోజు కంటే ముందు రోజు తడి ఆపేసి వాటిని నాటుకోవచ్చు. ఈ విధంగా ఖచ్చితమైన మార్కెట్ సదుపాయం మరియు హై వాల్యూ హై డిమాండ్ ఉన్న కోకోని ఆయిల్ పామ్ తోటల్లో, కొబ్బరి తోటల్లో నాటుకొని అధిక దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాము. వచ్చే బుధవారం ఆయిల్ పామ్లో కోకో సాగుపై రైతుల చర్చా కార్యక్రమంతో 6:20 తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 984 978 7542 ఫోన్ నంబర్లో సంప్రదించగలరు.